ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, మా పరిచర్య అంతా కూడా చాలా బాగుంది. ఇవాల్టి నుంచి మరి మీకు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు గూగుల్ మీట్లో మరి 1 గంట సేపు దేవుని యొక్క మాటలు వినబడతవి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి, ఇక్కడ కనబడే నెంబర్కి హాయ్ అని పెడితే మీకు ఆ లింక్ పంపిస్తాను. నేటి ధ్యానాంశము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. చూడండి, చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు దీనులను ఉన్నత స్థలములలో ఉంచేటువంటి వాడు. పిల్లారా, నిజంగా మన దేవుడు ఉన్నతమైన రీతిగానే ఆలోచించేవాడు. తన బిడ్డలమైన మనము ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునేవాడు. పిల్లారా, ఎవరైనా మనల్ని ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా? మన చుట్టూ కూడా ఎంతో మంది శత్రువులే ఉంటూ ఉంటారు. మనము బాగుపడుతుంటే, మనము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే తట్టుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఓర్చుకోలేని వారే మన చుట్టూ కూడా చాలా మంది కనబడుతూ ఉన్నారు. పిల్లారా, కానీ దేవుడు ఎవరంటే దీన స్థితిలో దీనులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆత్మ విషయమై యేసయ్య కూడా చెప్తాడు. ఆత్మ విషయమై మత్తయి సువార్త 5వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పారని. దీనులుగా దీనత్వం కలిగి దీన స్వభావంతో ఎవరైతే ఉంటారో వారిని ఆయన ఉన్నత స్థలములలో ఎక్కించేటువంటి వాడు. పిల్లారా, ఉన్నతమైన స్థితిని ఇచ్చేవాడు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకనొక సందర్భంలో అక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను అణచాలని చెప్పి హామాను అనేటువంటి ఆయన ఒక పథకాన్ని రచించి రాజు దగ్గర శాసనాన్ని పెట్టుకొని తయారు చేపించాడు. ఇశ్రాయేలు ప్రజలను అణచాలని, ఇశ్రాయేలు ప్రజలను చంపాలని, ఇశ్రాయేలు ప్రజలకు లీడర్గా ఉన్నటువంటి మొర్దెకైని హతము చేయాలని, ఉరిశిక్ష వేయాలని చెప్పి అణచాలి. వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు తగ్గించబడాలని చెప్పారని ఒక పన్నాగాన్ని పని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు రాజు దగ్గర శాసనం తీసుకున్నట్టుగా ఎస్తేరు గ్రంథంలో మనము హామాను గురించి చూస్తాం. పిల్లారా, ఎంతో దీనస్థితి, ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితి, వాళ్ళకి ఎవరితో మాట్లాడాలో తెలియలేని పరిస్థితి. ఇంతగా దీనులుగా వాళ్ళు తగ్గించుకొని ఎస్తేరు చెప్తుంది, మీరు ఉపవాసం ఉండండి, నా నిమిత్తము నేను వెళ్ళి రాజుగారితో మాట్లాడతానని అంటుంది. మీరు ఉపవాసం ఉండండి. మనం ఏం చేస్తాం? ఉపవాస ప్రార్థన తప్ప మనం ఏం చేయగలమండి? ఏమంటే శత్రువులతో జయించాలంటే, మనము వేరే ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవాలంటే మన వల్ల కానే కాదు కదండి. మనం దీనులం కదా, మన స్థితి దీనస్థితి కదా. ఇక్కడ మనం దీనులుగా ఉన్నాము, ఆధారం ఏమి లేని పరిస్థితిలో ఉన్నాం కదా. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను వెళ్ళి రాజుగారితో మాట్లాడతా. దీనులను దేవుడు క్షేమమునకు లేవనెత్తేవాడు, దుఃఖపడి వారిని దేవుడు క్షేమమునకు లేవనెత్తేవాడని 5వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి యోబు గ్రంథంలో ఆయన క్షేమాన్ని తిరిగి మనకిస్తాడని చెప్పి ఎస్తేరు వెళ్ళి రాజుగారితో మాట్లాడుతుంటే, ఇశ్రాయేలు ప్రజలు దీనులుగా మార్చబడి గోనె పట్టు కట్టుకొని వారు బూడిదలో కూర్చొని దేవునికి దీనులుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పిల్లారా, దేవుడు రాజుగారి యొక్క మనసును మార్చాడు. ఎస్తేరు మాట్లాడుతుంటే దేవుడు రాజుగారికి ప్రేమను, దయను కలిగజేశాడు ఆమె మీద. దేవుడు ఆయన ద్వారా వచ్చిన శాసనాన్ని తారుమారు చేయించాడు. ఏ ఉరికొయ్యనైతే తయారు చేయించాడు హామాను, అదే ఉరికొయ్య మీద అతను చంపబడ్డాడు. హామానుకు ప్రతిగా దేవుడు మొర్దెకైని ఒక ప్రధానమంత్రిగా ఆ యొక్క అహర్వేషు ఆస్థానంలో దేవుడు అతన్ని నిర్మించాడు. పిల్లారా, చూడండి దేవుడు యొక్క ప్రణాళిక. దేవుడు ఎంత గొప్పవాడంటే దీనులను ఆయన ఉన్నత స్థలముల మీద నిలబెట్టేటువంటి వాడు ఆయన. ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉన్నాననుకుంటున్నావా? నా పరిస్థితి బాగలేదని అనుకుంటున్నావా? నా స్థితి అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో నేను ఇంకా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నాను, చాలా దీనుడిని అయిపోయాను, నన్ను పైకి లేవనెత్తే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు అనుకుంటున్నావా? దీనులైనటువంటి వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీ ఏ దీనస్థితిలో అయితే నువ్వు ఉన్నావో నిన్ను పైకి లేవనెత్తేవాడు నీ దేవుడు. నీ బిడ్డలకు ఉన్నతమైన స్థితినిచ్చేవాడు నీ దేవుడు. నీ కుటుంబానికి ఉన్నతమైన స్థలములలో ఒక మంచి సమాధానకరమైన స్థితినిచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు. ఆ దీనులను ఉన్నత స్థలంలో ఉంచే దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని తోడుగా ఉండి మీ బిడ్డలకు మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యాలు చేయండి. విన్న వాక్యానికి 100 సహాయాన్ని వీరి కుటుంబాలకు దయచేయండి. 100 మేలులతో మీరు నింపండి ప్రభువా. అవసరాలు, అక్కర్లు, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే వారిగా చేయండి. దీనులుగా ఉండగా వారి దీన స్థితిలో మీరు తోడుగా ఉండి నాయన గొప్ప కార్యాలు జరిగించి ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల వాక్యం బయటకు వెళ్తుంది, దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు వాక్యం చేత బలపరచబడతారు, ఆదరించబడతారు. కాబట్టి వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దేవుడు చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.